ఇవైతే రాసినారు కదా, అది కేవలం 2019 నుంచి 2024 వరకే అప్పుల మీద రాష్ట్రం మీద అంత కన్సర్న్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్. ఇప్పుడు ఈ ఒక్క 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం, జూలై 2వ తేదీ 5000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం, జూలై 16 2000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం, 9000. ఇప్పట్లో తొందరలోనే ఇంకో 3000 కోట్లు. ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని? అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద, రాష్ట్ర అప్పు మీద. 2019లో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది, మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది. 2024తో ఆవేదన బంద్ అవుతుంది. ఇప్పుడు అసలు లేదే. అసలు నిజం చెప్పాలంటే 5000 కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో, 2 సార్లు జరిగేది. ఎప్పుడు తెలిసిన? మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై 2, 2024 5000 కోట్లు, మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ 5, 2019 ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 5000 కోట్లు. అప్పట్లో అప్పులండి మే 14, 2014 2000 కోట్లు, సెప్టెంబరు 2000 కోట్లు, సెప్టెంబరు 2000 కోట్లు, 2019 1000 కోట్లు, 5500, 500, 5000, 2500, 1000. అప్పుడెందుకు రాయలేదండి అప్పుల గురించి? ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి, ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి. అంటే మేము చేస్తేనేమో అప్పు, తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు, అంతే కదా అర్థం. అంటే 5000 కోట్ల అప్పు ఒకటే రోజు 2 దఫాలుగా 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే. చాలా కన్సర్న్. అసలు అప్పు అప్పు ఏమైపోతుంది, అప్పు అప్పు. అసలు వాస్తవం ఏమండి అప్పు? నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల్లో పరిమితి, అప్పు ఎట్టంటే చేస్తే దానికి కుదరదు, పరిమితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 293 293 కింద పరిమితి ఇస్తుంది. ఆ పరిమితిలో భాగంగా పొరపాటున అప్పుడు వాళ్ళు లెక్క చూసుకోక ఆ 5 సంవత్సరాల్లో 28,000 కోట్ల అప్పు పరిమితి కంటే ఎక్కువ చేసి ఆ అప్పును మనం ఈసారి దిద్దుతున్నాం ఈ ప్రభుత్వం. ఇది ఎవరన్నా చూస్తున్నారండి? ఎంత అన్యాయంగా చెప్తారండి అప్పు గురించి. అసలు దాన్ని చెప్పేటప్పుడు కూడా ఎంతో ఒకంత ఒక లాజిక్, ఒక మీనింగ్ లేకుండా చెప్తానండి. ఎన్నిసార్లు అసలు ఎంతమంది ప్రశ్నలు వేసినారు. ప్రశ్నలు వేసినప్పుడు కేంద్ర మంత్రి గారు, ఆర్బీఐ, సిఏజీ ఇంతమంది అప్పు ఇంతే ఉందంటే లేదు, ఇంత కాదు అంత. అంటే ఏ విధంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు అసలు. ఏ దానికైనా కూడా కొంతలో కొంతన్న ఒక సిస్టమ్ కానీ ఒక ఇది కానీ ఉండాలి కదండి. ఏ సిస్టమ్ లేకుండా ఏమి లేకుండా చెప్తే ఎట్లండేది? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏమని, యావరేజ్గా 21% 2014 నుంచి 15లో పెరిగితే 12% చిల్లర 2019 నుంచి 24 వరకు పెరిగిందని లెక్కలతో పాటు ఇచ్చినారు. ఏం లెక్కలు? ఉత్త అప్పు అయితే ఎంత పెరిగింది, గ్యారంటీలతో పాటు అయితే ఎంత పెరిగింది, ఒక పవర్ సెక్టర్ మాత్రము అయితే ఎంత పెరిగింది అని చెప్పి. ఒక్కరన్నా దాన్ని యాక్చువల్స్ దాన్ని పోని అది కరెక్ట్ కాదు అని అంటే దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా, అది చెప్పరు. మరి కేవలము దుష్ప్రచారము, మరి అన్యాయమైన ఆరోపణలు తప్ప ఎంతో కొంత సిస్టమ్ ఉండాలి కదండి. సిస్టమ్ లేకుంటే ఎట్లా? వాస్తవానికి నిజం చెప్పాలంటే అసలు అప్పు గురించి 1,18,051 కోటి ప్యూర్లీ గవర్నమెంట్ అప్పు ఉండగా అది 2 లక్షల ఏది రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో అది 2,71,795 కోట్లు. 2019 తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పటికి అది 5,18,000 కోట్లు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పటికి అన్నీ లెక్కేసుకుంటూ పోతే 21.63% పెరుగుదల. అంటే సంవత్సరం మీద సంవత్సరము 21.63% 2014 నుంచి 15 పెరిగితే 2019 నుంచి 24 వచ్చేటప్పటికి కేవలం 12.9%. కానీ అప్పు మాత్రం ఇప్పుడే ఎక్కువ జరిగింది అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి. అదేవిధంగా అసలు పర్ క్యాపిటా అప్పు కూడా 2014 నుంచి 19 తలసరి అప్పు చూసినట్లయితే 21% ఉంటే
తలసరి అప్పు 12% 2019 నుంచి 24, అయినా కూడా తలసరి పెరిగింది అని అంటారు.